కాంగ్రెస్ కు కరెంటు ఎరువులు ఇవ్వడం చేత కావడం లేదు అంటున్నారు హరీష్ రావు. ఎరువుల కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు అంటున్నారు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో వస్తుందా? రైతులను బిచ్చగాళ్లుగా ఈ ప్రభుత్వం మారుస్తోంది అంటున్నారు హరీష్ రావు. రైతు బంధు ఎగ్గొట్టారు, బోనస్ బోగస్ అయ్యింది అంటున్నారు హరీష్ రావు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండు, గోసగుచ్చుకుంటున్నారు రైతుల్ని. ఇప్పుడు షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇప్పుడు 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగిపోవాలి మీకు దానికి. అంటే రైతుల్ని ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది, రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. బోనస్ ఇవ్వకపోతే రైతు బంధు 2 సార్లు ఎగ్గొడుతుంది, ఎరువులకు గోస పెట్టబడుతుంది, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్లో కోత పెడుతుంది. కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలు ఏందో ఒక్కటి చెప్పు నాకు.